వర్షాలు పడకున్నా, మనకు వర్షాభావ పరిస్థితి ఉన్నా అన్నిటికీ కూడా పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ని డిజైన్ చేసిర్రు అది. కాబట్టి మేము చాలా ఓపెన్గా ఉన్నాం. పాజిటివ్గా రండి, ముందుకు రండి, కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచన చేయండి. మీరు ఇంకా కూడా నెక్స్ట్ 2027కి మేము చూస్తామని చెప్తున్నారు. ఇప్పటికప్పుడు ఏం టైం ఉంటుంది? ఇంకా 12 నెలలు ఏం చేస్తారు? 2027కి తీసుకొస్తామని, అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తారు. అంటే ఈ సంవత్సరం రైతులు రోడ్డు మీద పోనా? కాబట్టి మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ మీరు ప్లీజ్ పాజిటివ్గా రండి. అనవసరంగా దీన్ని రాజకీయాలు ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. కూర్చుందాం, పోదాం, ఆడికే పోయి దీనికి క్లారిటీ తీసుకొస్తాం. ముందుకు ఈ ప్రభుత్వం తీరు ఎట్లుంటుందంటే, ఇది చెప్పదా ఉదాహరణ కూడా చూపెట్టాలి. ఇక్కడ మన దానకిషోర్ గారు, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక జీవో వస్తుంది 2020 జూలై 6th 2 days బ్యాక్ వస్తుంది. ఏముంటుంది దీనిపైన? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే, ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. పీపుల్ షుడ్ థింక్ ఎంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కూడా మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తుతున్నాం. ప్రభుత్వం కూడా మేము చెప్తున్న అంశాలు పాజిటివ్గా ఆలోచన చేసి ఏం చెప్తున్నామో దాన్ని గమనించి దాన్ని మంచి చేసే ప్రయత్నాలు చెప్పాలి తప్ప, వారు ఉల్టా రివర్స్ అటాక్ చేయడము, ఛాలెంజ్లు వేయడము, సవాలు వేయడము. ఆ ముఖ్యమంత్రి గారేమో టూరిజం శాఖ గురించి రివ్యూ పెడితే ఆ సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పోయి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడము. ఏంది ఇదంతా? ఆయన ఈడికి వస్తూ అంటాడు, ఆయన ముఖ్యమంత్రి ఆయనదే సోయలేదు, ఈడికి వచ్చి చేస్తా పెడతా అంటాడు. ఈ దుఃఖమాలిన పరిస్థితి రాష్ట్రంలో, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ శని ఎప్పుడు పోతుందని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. తప్పకుండా వారికి తగిన సమయంలో గుణపడడం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ, ఈ మాట్లాడిన అంశాల పట్ల ముఖ్యమంత్రి గారు మెట్రో విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
ప్రయోజనానికి పనికొచ్చేటి ఏ ఒక్క నిర్ణయం కూడా ఉన్నట్టు కనపడతలేదు స్పష్టంగా. వీరి విధానం ముందు నుంచి కూడా, రేవంత్ రెడ్డి గారి విధానం ముందు నుంచి కూడా విధ్వంసకరమైనటువంటి విధానం నిర్మూలించే రెడ్డి గారి విధానం ముందు నుంచి కూడా విధ్వంసకరమైనటువంటి విధానం నిర్మూలించే టైప్ అయిన విధానం. అంటే కేసీఆర్ గారి యొక్క విధానం నిర్మాణాత్మన అయితే, మరి వీరిదేమో నిర్మూలించడం, విధ్వంసం సృష్టించడం. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా రద్దు చేయడం, అన్నీ కూడా విధ్వంసం సృష్టించడం, అన్నీ కూడా కూలగొట్టడం, ఇదే కనపడుతూ ఉంది. ఒక్కటి కూడా కన్స్ట్రక్టివ్ డిసిషన్ ఒక్కటి కూడా మొదటి కనపడతలేదు. మరి ఈ మధ్యకాలంలో అనాలోచితంగా ఎల్ఎన్టీతోని చేసుకున్న ఒప్పందంతో రాష్ట్ర ఖజానాకి మరి తీవ్ర భారం పడుతున్న సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం, అందరం కూడా వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. మరి ఒక ఎల్ఎన్టీతో చేసుకున్నటువంటి ఒప్పందం, ఎందుకంటే మెట్రో రైల్ని ఎల్ఎన్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, మరి ఎల్ఎన్టీ జూన్ 1 నుంచి నిర్వహిస్తుందని చెప్పేసి ఇప్పుడు జూలై 7-8 తారీఖు వరకు వచ్చేసినాం. ఇప్పటికి కూడా సంపూర్ణంగా మరి వారి నుంచి తీసుకున్నట్టు లేదు, వారి దగ్గర ఉన్నట్టు లేదు. రాష్ట్ర ఖజానాకి ఎంత భారం మోపుతామనంటే రోజుకి 2.5 కోట్ల రూపాయలు వడ్డీ భారం రాష్ట్రంపై పడుతూ వస్తూ ఉంది. దీనిపైన సమానం చెప్పడానికి, దీనిపైన మరి స్పష్టత ఇస్తానికి ముందుకు రావట్లేదు ఈ ప్రభుత్వం. మరి బడేబాయ్ చోటేబాయ్ కలిసి ఈ యొక్క హైదరాబాద్ మెట్రోని మడతపెట్టే ఒక ఆలోచన కనపడుతుంది తప్ప దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి స్పష్టంగా కనపడతలేదు. మంచిగా నడుస్తున్నటువంటి మెట్రోని ముంచే గాడికి తెచ్చేసినారు. బ్రహ్మాండంగా నడుస్తూ ఉండే మెట్రో విస్తరణ కూడా ప్రణాళికలు రూపొందించుకొని ఎల్ఎన్టీ ద్వారా, మరి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి రాయదుర్గం నుండి పనులు ప్రారంభమైనాయి. సెకండ్ ఫేజ్ కూడా ప్రణాళికలు రూపొందించుకొని మెట్రోతోని అవగాహన పొందించుకొని ముందుకెళ్ళే తరుణంలో మరి ఈరోజు అవన్నీ కూడా రద్దు చేసుకొని నేనే సొంతంగా నిర్వహిస్తా అని చెప్పి పోగొడలకు పోయి, పొంకనాలకు పోయి బోర్ల బొక్కల పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మంచిగా నడుస్తున్నటువంటి ఇప్పుడు ఏమైతుందో ప్రశ్నార్థంగా మారింది. మెట్రో రైలు నిర్వహణ ప్రశ్నార్థంగా మారిపోయినది. మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులతోని మరి చర్చలు జరిపి 4 గోడల మధ్యలో ఏం జరిగింది ఎవరికి, బాహ్య ప్రపంచానికి ఎవరికి తెలియదు. కానీ బయటికి వచ్చి విజయవంతంగా చర్చలు ముగిసినాయి, సఫలమైనవి చర్చలు. మెట్రో రైల్ విషయంలో ముందు అడుగు పడ్డదని చెప్పేసి బ్రహ్మాండంగా వారు ట్వీట్ చేయడం, ప్రకటించడం, ప్రెస్కి ఎక్కడ మాట్లాడలేదు, కేవలం ఆయన ట్వీట్ ద్వారా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినాడు. మరి ఇన్ని గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు ఈరోజు లేఖలు రాస్తా ఉన్నాడు? ఎందుకు మళ్ళీ కథ మొదటికి వచ్చింది? అంతకుముందు కొన్ని రోజులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన మరి నిందలు మోపి వారిపై నెపం పెట్టి కాలక్షేపం చేసి కాలయాపన చేసినాడు. ఇప్పుడు కొత్తగా మరి ప్రేమలేఖలతో టైంపాస్ చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా మరి ఈ నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసి ఒక లెటర్ రాసినాడు. అందరం కూడా చూసినాం. మరి జూన్ 24 తారీఖున జరిగే చర్చల్లో మరి ఇమీడియట్గా మీరు తక్షణం మీరు చెప్పిన విధంగా మీరు ముందడుగు వేయాలి, కాలయాపన చేస్తే భారం పెరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అంటే మెట్రో రైల్ని మీరు తొందరగా మెట్రో రైల్ విషయంలో ఆ రోజు చర్చలు జరిగినటువంటి విషయం పట్ల తొందరగా నిర్ణయం తీసుకోకపోతే మరి ఈ యొక్క రోజుకి భారం పెరిగేటటువంటి ప్రమాదం ఉందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీకు అంత సోయి, నిజంగానే అంత బుద్ధి మీకుంటే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు క్యాన్సిల్ చేయకపోయేది కాదు, చేసే తప్పు 2.5 సంవత్సరాలలో పూర్తి అవుతుండే ఈ రోజుకి.